విజయశాంతి రెడ్డి అన్న చిరంజీవి రెడ్డి షాకింగ్ నిజాలు వెల్లడించారు. విజయశాంతి రెడ్డి డిప్రెషన్తోనే బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా పిల్లలతో కలిసి ఆ దారుణానికి ఒడిగట్టినట్టుగా చెప్తున్నారు. ప్రాణాలు తీసుకుంటుందనేది పూర్తిగా అవాస్తవం అంటున్నారు. ఇక పోలీసులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటున్నారు. డిప్రెషన్తో తాను చనిపోలేదని పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామంటున్నారు. ఎలాంటి సమాచారం కావాలన్నా ఇస్తున్నామన్నారు. బ్యాంకు పాస్బుక్ కూడా పోలీసులకు ఇచ్చామంటున్నారు చిరంజీవి రెడ్డి. కొందరు తప్పుడు వార్తలతో తమల్ని మరింత ఇబ్బంది పెడుతున్నారంటూ తాము ముగ్గురిని కోల్పోయిన బాధలో ఉన్నామంటూ చెప్తున్నారు. అవేమీ పట్టించుకోకుండా తమపైనే రాళ్లు వేస్తున్నారంటూ చెప్తున్నారు. తనపై, తన తల్లిపై, బావపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. మమ్మల్ని నిందితులుగా చిత్రీకరిస్తున్నారంటూ చిరంజీవి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన సోదరి బలవన్మరణానికి సంబంధించి వస్తున్న వార్తల్లో పూర్తిగా అవాస్తవమన్నారు. విజయారెడ్డి డిప్రెషన్తోనే పిల్లలతో కలిసి ప్రాణాలు తీసుకుందనేది పూర్తిగా తప్పు కథనం అంటున్నారు. డిప్రెషన్తో తాను చనిపోలేదంటూ చిరంజీవి రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. డిప్రెషన్తో చనిపోలేదు, విజయశాంతి రెడ్డి డిప్రెషన్తో చనిపోలేదు అనే విషయాన్ని చాలా కరాఖండిగా ఆయన చెప్పుకొస్తున్నారు. ఒకసారి ఆయనతో మా ప్రతినిధి సుజాత మాట్లాడారు. ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో తన ఇద్దరు పిల్లలతో చనిపోయినటువంటి విజయారెడ్డి కేసులో ఇప్పటి వరకు మిస్టరీ వేయలేదు. ఒకవైపు కుటుంబ సభ్యులు బాధపడుతూ అసలుకి ఎందుకు సూసైడ్ చేసుకుందో కారణం తెలియలేదు అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నాడు అన్న చిరంజీవి. ఈలోపే చాలామంది తమ్నైల్స్ తప్పుడుగా పెట్టి మమ్మల్ని మనోవేదనకి గురి చేస్తున్నారు అంటూ వాళ్ళ మీద కేసులు పెడతా అని పోలీస్ స్టేషన్కి వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు చిరంజీవి ఉన్నారు. ఎవరెవరి మీద ఫిర్యాదు చేయడానికి వచ్చారు, ఎందుకు వచ్చారు? అయితే ఈ వారం క్రితం మా సిస్టర్, మాల్లుడు, కోడలు చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఆత్మహత్య చేసుకోవడం రెండు తెలుగు రాష్ట్రాలకు తెలిసిన విషయమే. ఈ బాధ మీద మా బాధలో మేముండి మీ ఇంటిలో పాది సావన్ల బతకాలని మేముంటే ఈ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు నా మీద కానీ, మా మదర్ మీద కానీ, మా బావగారి మీద కానీ, ఇంకొంతమంది మీద కానీ ఇష్టం వచ్చినట్టు తమ్మునైల్స్ పెట్టుకుంటూ అని, తల్లికి తెలిసిన, పిల్లలకు తెలిసిన రహస్యమని, అతనే చేశారని, చిరంజీవి కారణమని, ఆస్తి తగాదాలని ఇట్లాంటి వివాదాలు సృష్టిస్తున్నారండి. అసలు జరిగింది ఏంటి, పిల్లలు అసలు జరిగిన ఇదేంటి, వాళ్ళు చెప్పేది ఏంటి, తమ్మునైల్స్ ఏంటి. కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయండి. అది RTV అని ఒకటి, తొలి వెలుగు అని ఒకటి, మనం టీవీ అని ఒకటి. వాళ్ళ మీద కేసు లాడ్జ్ చేద్దామని వచ్చారండి. వస్తే సిఐ గారు ఏం చెప్పారంటే, ఇక్కడ ఈ కేసు అనేది ఇక్కడ తీసుకోవడం ఉండదు, మీరు డిఫమేషన్ కేసు వేసుకోండి, గౌరవ హైకోర్టు దగ్గరికి వెళ్ళి చేసుకోమని చెప్పారు. మీ యాజమాన్యం మీద కానీ, మరి యాంకర్ మీద కానీ అందరి మీద ఈరోజు హైకోర్టులో ఫైల్ మూవ్ చేశానండి. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ మీద కొట్లాడి నేను న్యాయం జరిగేటట్టు. ఇది ఎందుకు అంటే నాకేదో భయం అయ్యో ఇంకోటి కాదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతూనే ఉన్నది. డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ వాళ్ళు డెడికేటెడ్ టీమ్స్ పెట్టి దీని మీద గట్టిగా వర్కౌట్ చేస్తున్నారు. కానీ ఈ మధ్యలో వీళ్ళ డబ్బుల కోసమో, ఇంకో వ్యూవర్షిప్ కోసమో, ఇంకో దీనికోసమో చంపిన వారిని బతికిచ్చి చంపుతున్నారు. ఒకటి బతుకున్న వాళ్ళని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఇది చాలా నేరం అండి. ఇంకొకరి జీవితాల మీద మీరు అబండాలు వేసి అట్లా సంపాదించిన పైసలతో ఇన్నాళ్ళు బతారండి. అది దగ్గర ఇప్పుడు వారం రోజుల నుంచి ఇదే పని. ఇంకా వేరే న్యూస్ ఏం లేదు. వీళ్ళకి ఎంతోమంది కష్టంలో ఉన్నారు, నష్టంలో ఉన్నారు. వాళ్ళని కాపాడండి, మీరు వెళ్ళి వాళ్ళ గురించి కొట్లాడండి. అంటే వాస్తవానికి జీఆర్పీ పోలీసులు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉన్నారా? సార్ వాళ్ళతో, డిఎస్పీ గారితో, సిఏ గారితో, ఎస్ఐ గారితో టచ్లో ఉన్నానండి. వాళ్ళు అడిగిన డీటెయిల్స్ నేను ఇస్తూనే ఉన్నాను. నన్ను బేసిక్ డీటెయిల్స్ అడిగారు, ఇచ్చాను నేను. తర్వాత మన సిస్టర్వి బ్యాంక్ సంబంధించిన అకౌంట్స్ అడిగారు, ఇచ్చాను. ఇంకా ఈ విధంగా నేను ఈరోజు ఒక న్యూస్ వచ్చింది, విజయారెడ్డి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుని చనిపోయింది, పోలీసులు నిర్ధారించారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. పోలీసులు మీకు ఏమన్నా అది కన్ఫర్మేషన్ చేశారా? లేదండి, తప్పు. ఇలాంటి తప్పుడు వార్తలను ఎవరు నమ్మకండి. వాళ్ళు పూటకో న్యూస్, గంటకో మాట చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు వ్యూవర్షిప్ కావాలి, అది కావాలి. ఇంకా వాళ్ళ ఎవరి గురించి అవసరం లేదు, వాళ్ళకు బ్రతుకున్న వాళ్ళ గురించి అవసరం లేదు, చనిపోయిన వాళ్ళ మీద ప్రేమ అసలే లేదు. ఇట్లాంటి దయచేసి చూసే ప్రేక్షకులకు బిగ్ టీవీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే,
మీరు ఎక్కడ కానీ తమ్నేల్స్ అవి కానీ పెట్టడం బంద్ చేసుకోండి. మీరు న్యాయం చేసినట్టు చేయండి. మీడియా మీద నా అపారమైన గౌరవం ఉంది, ఎందుకంటే మీడియా ఉంది కాబట్టి మనకు అంతో ఇంతో న్యాయం మిగిలి ఉంది. కాబట్టి దయచేసి ఇష్టం వచ్చిన తమ్నేల్స్ పెట్టడం మానుకోండి. చట్టం తన పని దాన్ని చేసుకుని పోతూనే ఉంటుంది. మీరు దాన్ని మీరు మాట్లాడే ప్రతి మాటలో కూడా మీ కుటుంబానికి ఎవరు ఆ తీరని లోటు అనే చెప్పుకోవచ్చు. కానీ చాలా మంది వారం రోజుల క్రితం అంటే సూసైడ్ కి ముందే అన్న అమ్మ కలిసి వాళ్ళ చెల్లిని కొట్టారు, చాలా హింసించారు, అందుకే చనిపోయింది అని అంటున్నారు. ఎందుకు మీ మీద ఆరోపణలు వస్తున్నాయి? తెలియదండి. కొద్దిమంది చెప్పాను కదా మేడం, కొన్ని ఛానళ్ళు వాళ్ళ పని ఇదే అని నేను అనుకుంటున్నానండి. అట్లీస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అది నిజమా అబద్ధమా అని చెప్పేసి ప్రయత్నాలు ఏమన్నా చేశారా? వాళ్ళకి ఏం లేదంట అండి. వాళ్ళకు నేను ఇంటర్వ్యూ ఇస్తే అయిపోతుందంట. వాళ్ళకి నేను ఇంటర్వ్యూ నిరాకరించానండి, అందుకు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఒక ఛానల్, ఆ ఛానల్కి నేను ఇంటర్వ్యూ నిరాకరించినందుకు ఆ యాంకర్ మేడం నా మీదే కాన్సన్ట్రేషన్ చేస్తుంది. మాట్లాడిందే మాట్లాడుతుంటుంది, చెప్పిందే చెప్తుంటుంది. అది ఏం అసలు ఆమె వీడియో చూస్తే ఏం అర్థం కాదు. అసలు దేనికోసం మాట్లాడుతుంది, ఎందుకోసం మాట్లాడుతుందో కూడా ఏం అర్థం కాదు. చనిపోయి 8 రోజుల పైనే అవుతుంది. మీకు ఎవరి మీద అనుమానం అసలు రావడం లేదా? ఎందుకు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏమన్నా వచ్చిందని పోలీసులు ఏమన్నా చెప్తున్నారా? లేదండి, అనుమానం అనేది మనం ముందు అనుమానం లేదండి. అనుమానం ఉంటే ఎప్పుడో మనం ఇంతసేపు అండి ఎప్పుడో దాన్ని మనం అది చేసి పిల్లలు అందరి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసేవారు. అనుమానం లేదండి. సార్ వారికి కూడా చెప్పామని మాకు ఇలాంటి అనుమానం లేదు సార్. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? మొబైల్, ల్యాప్టాప్ ఆల్రెడీ మీ దగ్గర నుంచి తీసుకెళ్లారని చెప్తున్నారు. ఎప్పుడు వస్తుంది? ఏమైనా అప్డేట్ ఇస్తున్నారా పోలీసు? మొబైల్, ల్యాప్టాప్ అనేది మా దగ్గర నుంచి కాదండి. అది అసలు ఎట్లా దొరికిందో కూడా మాకు తెలియదండి. అంటే కార్లో పెట్టిందా లేకుంటే పట్టాల దగ్గర అది పెట్టిందా తెలియదండి. అది ఎక్కడ నిజంగా తీసుకెళ్లారా పోలీసులు? ల్యాప్టాప్, అతని మొబైల్, ఎన్ని ఫోన్లు వాడుతుంది? ఒకటే ఫోన్ అండి. ఇందులో మీడియాలో కూడా చూస్తున్నారు 2, 3 అని. 100% మాడేది ఒకటే ఫోన్ అండి. కంపెనీ ల్యాప్టాప్ ఉంటుంది. మరి దాంట్లో మరి ఏం దొరికిందో తెలియదండి, ఎందుకంటే ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి మేము అడిగాం సార్ వాళ్ళు కూడా ఏం రివీల్ చేయలేదు. ఎందుకంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందని చెప్తున్నారు? టైం పడుతున్నారు మేడం, అది దానికి ప్రాసెస్ ఉంటుందంట, అది టైం పడుతుందని చెప్పారు మేడం. ఇప్పుడు ఫైనల్ గా బిగ్ టీవీ ద్వారా మీడియా వాళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మీ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల తల్లులకు చెప్పేది ఏంటంటే, ఇలాంటి అవాస్తవాలు ఎక్కడ నమ్మకండి. మా ఇంట్లో జరిగిన ఈ బాధ ఎవరికి జరగద్దని కోరుకుంటారు. కష్టం నష్టం అనేది వస్తూనే ఉంటుంది. పిల్లల్ని కాపాడుకొని వాళ్ళ ముఖాన్ని చూసుకొని బ్రతకడానికి ప్రయత్నించాను. చావడం అనేది మన పరిష్కారం అయితే ఎక్కడ జాగ ఉండదండి. అందరూ చనిపోతారు. ప్రాబ్లం లేని వాళ్ళు అన్నది ఎవరు లేరండి. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అయ్యి పిల్లల కోసం బ్రతికే ప్రయత్నం చేయాలండి. ఓడిపోవద్దండి. ఎప్పుడు ఓటమి అనేది అంగీకరించదని ఇతర తల్లులకు నేను చెప్తున్నానండి. అంతే. అయితే ఈరోజు పోలీసులకి థంబ్నెయిల్స్ తప్పుడుగా పెడుతూ మమ్మల్ని మానసిక క్షోభకి గురి చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్, కొన్ని ఛానల్స్ మీద మేము ఫిర్యాదు చేయడానికి వచ్చాము. ఖచ్చితంగా డిఫర్మేషన్ ఇస్తాము. న్యాయం జరిగే వరకు, అంటే ఇది డబ్బుల కోసము లేదంటే మా నుంచి ఇలాంటి తప్పు లేదు అని నిరూపించుకోవడానికి కాదు, మరొకరికి ఇలాంటి అన్యాయం జరగకూడదు, మీడియా ద్వారా ఎవరూ కూడా డిప్రెషన్లోకి వెళ్ళకూడదు అనేదే మా పోరాటము. ఎలాగూ మేము ఒక కుటుంబాన్ని కోల్పోయాము, ఎవరి కూడా వాళ్ళ కుటుంబాన్ని కోల్పోవద్దు, దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు రాయొద్దు అని చెప్పేసి బిగ్ టీవీ ద్వారా కూడా విజయారెడ్డి అన్న చిరంజీవి చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో సుజాత, మేడిపల్లి.